సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, ఈరోజు 17 తారీఖు 11వ నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే మనీ లాండరింగ్ జరుగుతుందండి కువైట్లో. దీన్ని అదుపులో పెట్టడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా అత్యధికంగా మనీ లావాదేవీలు జరిగే ప్లేస్లు ఏమున్నాయంటే, ఒకటి గోల్డ్, నెక్స్ట్ ఖరీదైన వాచెస్ కానీ మెటల్ బయింగ్లోనే అత్యధికంగా మనీ యొక్క లావాదేవీలు జరుగుతాయి. అయితే ఈ గోల్డ్ బయింగ్లో గవర్నమెంట్ పరిశీలిస్తుందండి. ఓన్లీ నగదు రహిత ఉండే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే విధంగా డబ్బులు క్యాష్, మన ఈ ఫిజికల్ క్యాష్ ఉపయోగించకుండా నగదు రహితమైన ట్రాన్సాక్షన్ జరిగే విధంగా అటువంటి రూల్స్ పెట్టాలని చెప్పి కువైత్ గవర్నమెంట్ పరిశీలిస్తుంది. సో అయితే నగదు రహిత అయిన ఈ రూల్ పెడితే కనుక అప్పుడు అజ్నబీలు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండవు, అందరికీ బ్యాంక్ కార్డులు ఉండవు. నెక్స్ట్ సో ఈ చిన్న శాలరీ వాళ్ళు అయితే మాత్రం గోల్డ్ కొన్న ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో. అయితే మేబీ గవర్నమెంట్ ఒకవేళ రూల్ మార్చినా కూడా కొంత స్పెసిఫిక్ అమౌంట్ పైన మీరు గోల్డ్ కొంటే కనుక సో మేబీ నగదు రహితంగా చేసుకోవాలని చెప్పి మేబీ రూల్ పెట్టవచ్చు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ నవంబర్ 11 నుండి నవంబర్ 14 తేదీ వరకు జరిగిన ఇన్స్పెక్షన్లో 385 మందిని అరెస్ట్ చేశారు, 497 మందిని డిపోర్ట్ కూడా చేశారు. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ ద్వారా హజ్కి వెళ్ళడానికి ప్రతి సంవత్సరం 8,000 మందికి అవకాశం, అయితే 30,000 మంది అప్లై చేసుకున్నారు ఫ్రీగా వెళ్ళడానికి అనమాట. సో నెక్స్ట్ కువైట్లో కువైట్లో గోల్డ్, బంగారం యొక్క అమ్మకాలు జోరు తగ్గిందండి కువైట్లో. నెక్స్ట్ ఒక కువైతీ టీచర్కి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈమె ఏం చేస్తుందంటే ఆన్లైన్ ద్వారా ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారాన్ని ప్రేరేపిస్తుందని కొందరు స్టూడెంట్స్లో. సో సౌదీ విషయానికి వెళ్తే వరల్డ్ బ్యాంక్ ప్రకారం మనీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సౌదీ 22వ స్థానంలో ఉంది. నెక్స్ట్ సౌదీ యొక్క బార్బర్ షాప్లో టాటూస్ వేయకూడదు, ఇది కొత్త రూల్ పెట్టింది గవర్నమెంట్. నెక్స్ట్ వితౌట్ పర్మిషన్ సౌదీలో ఎవరు కూడా వింటర్ క్యాంపెయిన్ చేసుకోకూడదు. సో వింటర్ క్యాంపెయిన్స్ అంటే మేబీ అజ్నబీలు ఎవరో వేరే, ఇది అందరూ సౌదీ వాళ్ళు వేసుకుంటారు ఇవన్నీ. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే అక్టోబర్ 24వ తేదీన హమ్దాపూర్ చెందిన ఒక వ్యక్తి బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వచ్చాడండి. అది ట్రాన్స్కార్డ్ కంపెనీకి వచ్చాడు. సో అయితే అతను 31వ తారీఖున రోడ్డు దాటుతున్న సమయంలో అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సో అయితే అతను దుబాయ్ వచ్చి మేబీ ఒక వారంలో చనిపోయాడండి. పాపం ఒక ఫస్ట్ నెల జీతం కూడా తీసుకోలేదు. సో ఇంటి దగ్గర భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు, నాన్న దుబాయ్లో డబ్బులు పంపిస్తాడని చెప్పి. సో చూడండి, అతను వచ్చిన వారం రోజులనే చనిపోయాడు. పాపం అతని పరిస్థితి చూడండి. సో ఇందుకోసమే కదండి అతని భార్య పిల్లల్లో తెలిసిన వాళ్ళు మిత్రుడు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో ప్రజావాణిలో అప్లై చేయమని చెప్పాను, సో ఎవరిని కలాలో చెప్పాను. అయితే చూడండి, నాకు ఎవరైతే మిత్రుడు సమాచారం చెప్పాడో ఆ మిత్రుడు అంటున్నాడు, అన్న నాకు ఇమీడియట్గా పెన్షన్ ప్లాన్ చేయన్నా అని చెప్పి. సో కారణం ఏంటంటే మీరు ఎవరైనా కానీ పెన్షన్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి భారీ మొత్తంలో డబ్బు అందుతుంది. అంతేగాని ఈ సలహా చెప్పిన నాకు కానీ సో నాకేం డబ్బులు రావు. ఇది కొందరు అనుకుంటారు నరేష్ ఏదో చేసేసుకుంటాడు, నరేష్కి ఏదో డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు. పర్సన్ని చేసుకుంటే వాళ్ళకే వస్తాయి, నరేష్కి రావండి. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే యుఏఈ యొక్క నివాసులు ఎమిరాతీస్ ఎవరైతే ఉంటారో వీరు 36 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు 70% షుగర్ వ్యాధితో బాధపడుతున్నారండి. తర్వాత బిట్కాయిన్ హ్యాకర్స్, ఈ యూఏలో బిట్కాయిన్ హ్యాకర్స్ వేల దిరమ్స్ హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటున్నారంటండి. ఎవరో క్రిప్టో కరెన్సీ ప్రమోట్ చేస్తే జాగ్రత్తగా ఉండండి. ఓమన్ విషయానికి వెళ్తే 147 జైలు ఖైదీలని విడుదల చేయాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు హైతమ్ బిన్ తారక్ గారు. కారణం ఏంటంటే నేషనల్ డే. సో వామనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వారు 332.7 మిలియన్ రియల్ను ఉపయోగించి 5 మెగా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయనున్నారు ఈ ఇయర్ మనకి. సో నెక్స్ట్ వామన్ నేషనల్ డేకి ముస్తాబు అవుతుందండి. సో వామనీ జెండా కలిగిన రకరకాల ఫ్లాగ్స్ కానీ సో డ్రెస్సెస్ కానీ అమ్ముతున్నారు మార్కెట్లో. అయితే అజనబీలు ఎవరైతే ఉన్నారో వామన్లో ఉన్నారా, సో మంచిదే, వామాన్ని ప్రేమిస్తే ఇంకా మంచిదే. అయితే వామన్ యొక్క ఫ్లాగ్తో పిచ్చి వీడియోలు తీసి టిక్టాక్లో పెట్టకండి, అది మీకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ వామన్లో టెంపరేచర్ తగ్గుతుంది, 15 నుండి 26 డిగ్రీ వరకు వస్తుంది. రాబోయే రోజుల్లో 0 కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు. తర్వాత వామన్కి ప్రయాణించే వాళ్ళు అత్యధికంగా ఉన్నది భారతీయులేనంట.
ఓకే, బెహ్రెన్ విషయానికి వెళ్తే చంద్రుడి పైన జెండా పాతడానికి బెహ్రెన్ సిద్ధం కాబోతుందండి. బెహ్రెన్ యొక్క స్పేస్ స్టేషన్ నుండి సో ఈ రాకెట్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. సో త్వరలో చంద్రుడి పైన బెహ్రెన్ జెండా నిలబెడతారు. నెక్స్ట్ డెలివరీ డ్రైవర్ని కారుతో భయపెట్టిన ఒక డ్రైవర్ని అరెస్ట్ చేశారు. తర్వాత మాస్క్ వేసుకుని ఒక సెలూన్లో 300 బీడీలు దొంగతనం చేశాడు ఒక వ్యక్తి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ బెహ్రానీస్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ కంపెనీలు చేసే బెహ్రానీస్కి నెలకి 1500 బీడీలు తక్కువ ఉన్న వాళ్ళకి కొంత మంత్లీ అలౌన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ అని చెప్పి ఒక ప్రపోజల్ జారీ చేసిన పార్లమెంట్లో, దాన్ని ఇంకా ఆమోదించలేదు. తర్వాత గ్రాండ్ మదర్ యొక్క డబ్బులు దొంగతనం చేసిన ఒక బెహ్రానీ వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధించారు. సో ఖతర్ విషయానికి వెళ్తే అజ్నబీలు వద్దు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖతర్లో అంటున్నారు. ప్రైవేట్ సెక్టర్లో లీడింగ్ పోస్టులు అజ్నబీలు అని చెప్పాను కదండి. అయితే మీకు క్వశ్చన్ తెలుసా, ఖతర్ గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేసే ఐడియాస్ ఇస్తే ఎవరు తెలుసా, అది ఇండియన్ వ్యక్తే. అంటే ఖతర్ గవర్నమెంటే రిచ్ కంట్రీ. సో అయితే ఆ రిచ్ కంట్రీకి పలానా చోట ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఐడియాస్ ఇచ్చేది అది ఇండియన్ వ్యక్తే. ఆ విషయం తెలుసా మీకు? సో నెక్స్ట్ ఖతర్ లేబర్ లా ప్రకారం ఖతారీస్కి ప్రైవేట్ కంపెనీలో జాబ్స్ ఇవ్వాలి, ఇది గవర్నమెంట్ రూల్. ఓకే, తర్వాత ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు హిమాయన్ కార్డు ద్వారా గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు చేసుకోవచ్చని చెప్పి అనౌన్స్ చేశారు. తర్వాత ఖతర్ యొక్క డౌన్ టౌన్లో సైబర్ క్రైమ్ పైన అవగాహన క్యాంపెయిన్ ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో ప్రజలు వస్తున్నారు ఇక్కడికి. తర్వాత ఖతర్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందండి. సో ఖతర్ ఉజ్బెకిస్తాన్ పైన విజయం సాధించింది. సో గాయ్స్, ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.